భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఫీజు బకాయి బీజేపీ లడాయి గత నెల రోజుల నుంచి కూడా పేద విద్యార్థుల యొక్క ఉన్నతమైన విద్య యొక్క ఆశ కోసం, వాళ్ళ ఆకాంక్ష కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుంటుంటే వాళ్ళు ఉన్నత విద్యలు పూర్తి చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. 15 కోట్ల ఫీజు బకాయిలు రిలీజ్ చేయాల్సింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గాని, ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని. అలాగే 40 లక్షల కుటుంబాలు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. అలాగే విద్యా సంస్థలు కూడా వారు మెయింటెనెన్స్ వెళ్ళక గత 8 సంవత్సరాల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే వాళ్ళ శాలరీలు కానీ మెయింటెనెన్స్ లేక కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఇంత పెద్ద సమస్యని విద్యార్థి లోకం వాళ్ళ యొక్క కుటుంబాలు ఎదుర్కొంటున్నా గానీ నిమ్మక నీరెత్తినటువంటి రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడుతూ 2 రోజులు దీక్షలో కూర్చున్నప్పటికి కూడా ఎటువంటి చలనం లేని ఈ యొక్క రాక్షస పాలనకి నిరసనగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జడ్పీ సెంటర్ లో రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థి లోకం మొత్తం కూడా నీ మీద కన్నెర్ర చేస్తే నువ్వు ఆ మంటలో కాలిపోక తప్పదని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా అధ్యక్షుల వారు పాలిటెక్నిక్ కాలేజీ విజిట్ చేయడానికి పోతుంటే నిజాం పరిపాలన తలపిస్తూ ప్రజాస్వామ్యాన్ని హక్కులన్నీ కూడా కాలరాస్తూ గృహ నిర్బంధం ఏదైతే విధించారో దీన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. యావత్ విద్యార్థి లోకం కూడా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా గమనిస్తున్నారు. వాళ్ళ ఉన్నత విద్యలో పోవాలంటే కాలేజీ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, మా ఫీజు బకాయి ఉందని. మరి వాళ్ళ యొక్క ఉన్నత విద్యల హక్కుల్ని నువ్వు కాలరాస్తున్నావు. అలాగే వాళ్ళు జాబుకు పోవాలన్నా అక్కడ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు అడుగుతారు. వాళ్ళు సంపాదనకు కూడా నువ్వు గండిగొట్టి ఏం పరిపాలిస్తున్నావు, ఎవరిని పరిపాలిస్తున్నావు, ఎవరు నీ పరిపాలన వల్ల ఏ వర్గానికి ఉపయోగం ఉందని రేవంత్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా పరిపాలన చేత కాకపోతే గవర్నమెంట్ డిజాల్వ్ చేయి, మేము వచ్చి మంచిగా ఎలా పరిపాలించాలో చెప్తాం. ఆల్రెడీ మా యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఉందో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. మీ యొక్క మంత్రులు సంపాదించుకోవడానికి, నువ్వు సంపాదించుకోవడానికి తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశావు, ఇచ్చిన హామీలన్నీ అమలు కాకుండా ఉన్నావు. ఇదే తీరు నువ్వు చేస్తే మీ యొక్క మంత్రులను గాని మిమ్మల్ని గాని రోడ్ల మీద కూడా తిరగమని హెచ్చరిస్తున్నాం. ఇంకనైనా కళ్ళు తెరిచి త్వరగా ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.